నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి వెళ్ళినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ పార్టీ బన్నీని ఆహ్వానించిన వార్తలు వస్తున్నాయి. మెయిన్గా అసలు ఈ వార్తలకు గల కారణాలు ఏంటి? నిజంగా బన్నీ రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఒకవేళ పరోక్షంగా ఏదైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఇన్ కేస్ ప్రత్యక్షంగా అతను ఏమి పార్టీలో యాక్టివ్గా లేనప్పటికీ. అయితే ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనకు మంచి క్లారిటీ ఇవ్వడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ప్రత్యక్షంగా ఉంటాడా, పరోక్షంగా ఉంటాడా? నేను పొద్దున యాక్చువల్గా ఈ ఆర్టికల్ చదివినప్పుడు ఐ టుక్ లైట్, ఆవిడ పిక్చర్ రాసి ఉంటాడులే అనుకున్నాను. తర్వాత కొన్ని ప్రైమ్ సైట్స్ రాస్తున్నాయి. అప్పుడేమనిపించిందంటే, ఓహో నిన్న పవన్ కళ్యాణ్ కన్నడలో మాట్లాడడం బాగా వైరల్ అయింది కదా, అలాగే కాంతారా అబ్బాయిని తెలుగులో ఎందుకు మాట్లాడలేదు అన్నారు కదా. సో అలా ప్రజెంట్ లాస్ట్ టైం కూడా మహారాష్ట్ర అక్కడికి ఎన్నికలు ఉంటే ప్రచారం చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి నేను అనుకున్నా మేబీ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నాడు కాబట్టి ఊరికే కావాలని బన్నీ రాజకీయాలకు వస్తున్నట్టు ఎవడన్నా క్రియేట్ చేశాడా అనేసి కూడా పట్టించుకోవాలా. పొద్దున్న నిద్రమోహంతో వెళ్తే ఒక ఛానల్లో అనకూడదు తప్పు, ఇదే క్వశ్చన్ ఎదురైతే నాకు ఏంటో వచ్చిరాందంటే నాకేం అర్థమైందో చెప్పా. తర్వాత రిటర్న్ కార్లో వచ్చేటప్పుడు చూస్తే అప్పటికి ఆల్మోస్ట్ ఒక 10-12 మెయిన్ సైట్స్లో వచ్చాయి స్ట్రీమింగ్. ఓహో ఇదా లింకులు అని అప్పుడు అర్థమైంది నాకు. బాగా రాశాడు, మంచి లింక్స్ చాలా బాగున్నాయి. ఏంటో లింక్స్? ఫస్ట్ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ అవుతున్నాయి, నెక్స్ట్ బీహార్లో ఎలక్షన్స్ అవుతున్నాయి, అండ్ తమిళనాడులో కూడా ఎలక్షన్స్ జోరు ఉంది. బీహార్ ఎలక్షన్స్ వచ్చేసి 6th to 11th, సేమ్ జూబ్లీ హిల్స్ బీహార్ ఎట్ ఏ టైం ప్యారలల్. బీజేపీకి సినీ గ్లామర్ అంటే ఇష్టం ప్రచారం చేయించుకోవడానికి. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ దగ్గరికి వెళ్దాం. లాస్ట్ టైము తేజస్వరి యాదవ్ మీద గెలిచాడు. ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ యాక్చువల్గా చెప్పాలంటే. బట్ వాట్ హ్యాపెండ్, ఈయన వినయ్ కుమార్ సిన్హా ఆయన పైన గెలిచాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద గెలిస్తే స్మృతి ఇరానీకి ఎంత పెద్ద పీట వేశారు. అంతెందుకు మొన్న కూడా మన ఈ చార్మినార్ ఓల్డ్ సిటీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇన్ కేస్ ఒకవేళ మాధవి నిజంగా గెలిచి ఉంటే ఒకవేళ నాకు తెలిసి ఆమెని సెంట్రల్ మినిస్టర్లో ఏదో పెద్ద చేసేవాళ్ళే, అట్లా ఉండేది. సో ఆ వినయ్ కుమార్ సిన్హాని ఏం చేశారంటే బీహార్కి డిప్యూటీ సీఎంని చేశారు ఆయన్ని. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ కథంతా మనకు అనవసరం, బీహార్ ఎన్నికలు అసలు మనకి టాపిక్కే కాదు ఇది. వాట్ హ్యాపెన్, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రోజు అక్కడ పుష్పకి సంబంధించిన ఒక ఈవెంట్ జరగాల్సి వచ్చింది, ప్రీ రిలీజ్ ఈవెంట్. వీళ్ళు పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసుకుంటూ బీహార్ పాట్నాకు కూడా వెళ్ళారు. అక్కడ 7.5 లక్షల మంది జనాలు వచ్చారు. నీట్గా ఆర్గనైజ్ అయిన ఈవెంట్, తొక్కిసలాట ఏమీ జరగలేదు. అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు పెట్టారు, పోలీసులు బాగా మెయింటైన్ చేశారు. రోడ్డు పక్కనే ఈవెంట్ జరుగుతున్నా సరే ట్రాఫిక్ అంతరాయం జరగలేదు. వెనకాల వీళ్ళందరినీ నమ్ముకొని అమ్యూజ్మెంట్ పార్కులు, జైంట్ వీళ్ళు, క్రాస్ వీళ్ళు కూడా వచ్చాయి. అట్లా అంత పెద్ద ఈవెంట్, రాజకీయ అరంగేట్రం దగ్గర నుంచి ఇన్నేళ్ల సర్వీస్లో అంతమంది జనాలను ఎప్పుడు చూడలే వినయ్. సో ఆయనకి ఆనందం వేసింది. ఏ పుష్ప అని ఫుల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆయన చుట్టాలందరికీ పరిచయం చేసుకున్నాడు. స్టేజ్ మీదకి వెళ్ళి కూడా ఆత్రంగా మాట్లాడాడు, ఆనందంగా మాట్లాడాడు. హీఈస్ వెరీ హ్యాపీ. అంతమంది జనాలను చూసి ఏ రాజకీయ నాయకుడికైనా సరే అంతమంది జనాల్లో మైకుంటే అదొక ఉత్సాహం ఉంటుంది. అట్లా ఇప్పుడు విషయం ఏంటంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసాయి. ఈయనకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళ పార్టీ మీద కొంచెం నెగిటివిటీ ఉంది, గెలుస్తామా లేదా అన్నట్టు ఒక భయం ఉంది. సో ఈయనకు ప్రచారం కొంచెం జోరుగా కావాలి. రీసెంట్గా ఆయన చూసిన జనాభా ఎక్కడ అక్కడే కదా. సో తన అసిస్టెంట్తో అడిగాడంట, రప్పగా వస్తాడా ఇట్లా అనడానికి అని అడిగాడు. ఈయన కనుక్కున్నాడు, వాళ్ళ నెట్వర్క్ పెద్దదే కదా, కనుక్కుంటే వస్తాడని చెప్పాడు. ఎందుకు వస్తాడు, ఏ కాన్ఫిడెంట్ మీద చెప్తున్నావు? ఆల్రెడీ ఈయన ఇంతకుముందు ఏపీ ఎలక్షన్స్లో అక్కడ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలక్షన్ ముందు పర్యటించే టైంలో ఒక క్యాండిడేట్ వీళ్ళ ఫ్రెండ్ అంట పిలిస్తే వెళ్ళాడు ఇట్లా అనడానికి. అప్పుడు చాలామంది జనాలు వచ్చారు, ఆ ఇంపాక్ట్ ఉండింది. సో ఇట్లా అనడం ఈయనకు అలవాటే, వస్తాడు అని వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ జంగ్ వస్తే బాగుండు, ఎందుకంటే ఆ రోజు ఆయన చూడడానికి అంతమంది వచ్చారు. అప్పుడంటే సినిమా ప్రీ బిజినెస్ అప్పుడు వచ్చాడు. ఇప్పుడు రిలీజ్ అయింది, సక్సెస్ అయింది కాబట్టి వస్తే ఇంకా బాగుంటుంది. ఆమెను కూడా రమ్మను,
వాళ్ళిద్దరు వస్తే మంచిగా ఉంటుంది, రష్మికను కూడా బాగా జనాలు వస్తే నేను చాలా బాగా మాట్లాడతా, నేను మాట్లాడింది అందరికీ రీచ్ అవుతుంది, ఈజీగా గెలుస్తా అంటే ఏదో ఒక చిన్న మైలేజ్ అని వస్తాను మాష్ పడ్డాడని ఒక న్యూస్.